హలో ఫ్రెండ్స్, ఈరోజు మన బైక్ చైన్ క్లీన్ చేద్దాము. చూసుకోవచ్చు ఎంత బ్లాక్ ఉందో, మొత్తం డస్ట్ తోటి ఉంది. అది క్లీన్ కావడానికి ముఖ్యమైన వస్తువులు చూద్దాం. ఒకటి బ్రష్ తీసుకుందాము. మళ్ళీ ఒక డీజిల్ 50 రూపీస్ డీజిల్ తీసుకొని వచ్చాను నిన్న. దాంతో క్లీన్ చేద్దాము. ఇక్కడ పెట్టేసాము. కూర్చోడానికి చిన్న స్టూల్ తీసుకుందాం, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది. ఎంతసేపు అయినా కూర్చొని కడగొచ్చు. తర్వాత ఇక మనకు ముఖ్యమైన స్పానర్స్ కావాలి. ఒకటేమో 8mm స్పానర్, ఇంకోటి అంత సైజు నాకు తెలీదు. తర్వాత ఇది ఒకటి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేద్దాం. చూసండి, నేను లేట్ వస్తున్నా అనేసి మా పాప క్లీన్ చేసేస్తుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తీసేసి దీంట్లో మనం పెద్ద బాటిల్లో ఉన్న డీజిల్ని దీంట్లో పోసుకుందాం. ఎందుకు అంటే మనం ఇంత లిమిట్లో యూజ్ చేయాలి. ఏంటంటే ఒకటేసారి పెద్ద బాటిల్లో యూజ్ చేసినాం అనుకో, ఒకటేసారి అయిపోతుంది, మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు. కాబట్టి చిన్న బాటిల్లో పోసుకొని యూజ్ చేసుకుందాం. తర్వాత ఫస్ట్ అయితే ఈ చైన్కి ఉన్న కప్పు తీసేసుకుని మొత్తం క్లీన్ చేసుకుందాం. ఇప్పటివరకు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఏదో ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీ యొక్క దయతోటి మంచిగా గ్రో చేయి, మంచిగా లైక్స్, షేర్స్ చేయమని కోరుకుంటాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, స్పీడ్ ఇప్పేసి మనం ఈ బ్లాక్ ఉన్న చైన్ని క్లీన్ చేద్దాం. పెట్రోల్ తోటి ఎక్కువ క్లీన్ అవుతుందా, లేకుంటే స్ప్రే తోటి ఎక్కువ క్లీన్ అవుతుందో చూసేసుకుందాం. ఇక్కడ ఈ సందులో ఈ స్పానర్ పడట్లేదు, అందుకే ఇక 4 చిన్న రాడ్ తీసుకుందాం. తీసుకుని దాంట్లో పెట్టేసుకొని ఇక ఆ స్క్రూని లూజ్ చేసిన తర్వాత కింద కూడా లూజ్ చేసుకొని కప్పు తీసుకున్న తర్వాత క్లీన్ చేద్దాం. ఇక చూసుకోవచ్చు ఎంత బ్లాక్ ఉందో. ఇది కూడా కప్పు కూడా బ్లాక్ అయిపోయింది. మొత్తం బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇగో మొత్తం బ్లాక్ అయిపోయింది. దాన్ని మొత్తం వైట్గా చేయాలంటే పెద్ద టాస్క్ అయ్యేలా ఉంది. ఇక అక్కడ చిన్నవి పనులు కూడా ఇరిగిపోయినాయి, స్పార్కెట్కి పనులు ఇరిగిపోయినాయి. తర్వాత చూసుకుందాం. ఇది ఏంటంటే చేయితోటి బ్రష్ తోటి రాసేటప్పుడు చేయికి తగులుతుంది, ఇబ్బంది ఉండదు. కాబట్టి దీన్ని కూడా ఇప్పేసిన తర్వాత సింపుల్గా ఉంటుంది చేతితోటి చైన్ రాయడానికి. ఇప్పేసేసి మంచిగా క్లీన్గా చేసేద్దాం, తొందరగా ఇప్పేద్దాం. ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది వీడియో, అందుకే స్పీడ్గా కట్ చేసి వీడియో చేస్తున్నానండి. ఇప్పేసిన తర్వాత చూడవచ్చు ఎంత బ్లాక్ ఉందో, గట్టిగా మొత్తం దుమ్ము ఉంది. మొత్తం పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే అది డీజిల్ కానీ ఇప్పుడు ఏంటంటే టైర్ పైనకి లేపుకుందాం. ఎందుకంటే ఆ గాలిలో ఫ్రీగా తిరుగుతుంటేనే కదా మనం చక్రం తిప్పకుండా చైన్ క్లీన్ చేసుకునేది. ఏంటంటే ఏదో కింద రౌతు పెట్టేసి పైన చెక్క పెట్టి కొంచెం పైనకి టైర్ లేపుకున్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రీగా తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే డీజిల్ తోటి చైన్ పైన స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్గా ఎంత క్లీన్ అయిందో చూపిస్తాను. మొత్తం క్లీన్ అయిపోయినాక మీకు ఇంకొక వీడియో చూపిస్తాను. ఏంటంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. చూసుకోవచ్చు ఎంత క్లీన్ అయిపోతుందో. మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇక ఫైనల్గా అయితే చూడొచ్చు మంచిగా క్లీన్గా అయిపోతుంది. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇది. చూసుకోండి ఫ్రెండ్స్, ముందు ఎంతగానో బ్లాక్ ఉండే, ఇప్పుడు ఎంతగానో వైట్ అయిపోయింది. కావాలంటే పక్కకు పెడతాను ముందున్న చైన్ ప్యాకెట్ది. ఇప్పుడు ఇంత క్లీన్ ఉంది. అదే డైలీ ఇదే విధంగా మెయింటైన్ చేస్తే అసలు కొత్తదా పాతదా కూడా తేడా తెలియకుండా అయిపోతుండే. చూసుకోండి, ఫ్రంట్ స్పార్కెట్ ఇరిగిపోయినాయి పనులు. ఒకటి పుష్ చేసుకొని ఒకటి ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ షోరూమ్కి వేసుకుంటే మొత్తం చైన్ ప్యాకెటే ఇస్తాడు. అంత మనీ లేవు కాబట్టి ఓన్లీ ముందట చక్రం ఒకటే బుక్ చేసుకున్నాను. తర్వాత చైన్ అది ఆరిపోయిన తర్వాత ఈ లూబు దానికి స్ప్రే చేసుకుందాం. ఇది నాకు 250 పడ్డది మనీ. మొత్తం ఆరిపోయిన తర్వాత చైన్కి లూబింగ్ చేసుకుందాము. చూడవచ్చు చేతికి అంటట్లేదు, మొత్తం డ్రై అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చైన్కి లూబింగ్ చేసుకుందాం మనము. చైన్ లూబ్ తీసుకొని లూబ్ చేసుకుందాము. చూడవచ్చు, క్యాప్ ఓపెన్ చేసుకొని మనం దానికి ఉన్న ఏంది స్ట్రా లాంటి పైప్ ఉందా, అది యూజ్ చేసిందంటే సైడ్కి పడకుండా డైరెక్ట్గా చైన్ మీదనే పడుతుంది. ఇలా మొత్తం ఫైనల్గా మొత్తం కొట్టేసిన. చూడవచ్చు ఎంత మెరుస్తుందో. ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడున్న పార్ట్స్ అక్కడ ఫిట్టింగ్ చేసేసి
ఫిట్టింగ్ చేస్తే మన పని అయిపోయినట్టే. చూడొచ్చు. ఫైనల్‌గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఫిట్టింగ్ అయిపోయింది. ఇగ ఫైనల్ లుక్ చూసుకోవచ్చు ఎట్లా అయిపోయిందో. చూసుకోవచ్చు ఫైనల్ లుక్. ఓకే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను. సౌండ్ కూడా వినండి.